నమస్కారం. కేరళ సంఖ్యా జ్యోతిష్యం కార్యక్రమానికి స్వాగతం. కేరళ సంఖ్యాశాస్త్రంలో విశేషమైన అనుభవాన్ని గడించడమే కాకుండా సంఖ్యాశాస్త్రంలో చక్కటి ప్రావీణ్యాన్ని సంపాదించి ఒక జాతకాన్ని 13 కోణాల్లో పరిశీలించి ఎంతో మందికి సలహాలు సూచనలు అందిస్తూ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా ఎందరో సినీ రాజకీయ ప్రముఖులచే సన్మానాలు సత్కారాలు గడించారు. మీ అందరికీ సుపరిచితులైన ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ జేకేఆర్ గారు. పుట్టిన తేదీ సమయం లేకపోయినా సరే ముఖ కవలికలు హస్తరేఖలు ప్రశ్నాశాస్త్రం ద్వారా కూడా సలహాలను అందిస్తున్నారు. ఇవే కాకుండా దక్షిణావృత శంఖాలను అలాగే ఎన్నో రకాల పూజలను నోములను కూడా వారి పీఠంలో చాలా భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. మనతో పాటు స్టూడియోలో లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మరి మీకు కూడా ఏమైనా సందేహాలు ఉంటే జాతకపరంగా ఏమైనా తెలుసుకోవాలని అనుకుంటే కూడా స్క్రీన్ పైన స్కూల్ నంబర్స్కి ఫోన్ చేయండి, తగిన సమాచారం పొందండి. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం. ఓకే డాక్టర్ జేకేఆర్ గారు, 5వ నెంబర్లో పుట్టిన వారి ఫలితాలు ఏ విధంగా ఉంటాయండి? తప్పకుండా అమ్మా. పోయిన వారం 4వ నెంబర్లో పేరు ఉండటం వల్ల ఎలాంటి ఫలితాలు ఉన్నాయని చెప్పుకున్నాం. అలాగే ఈ వారం 5వ నెంబర్లో పేరు పెట్టుకుంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి. మనకి 5 అనగానే 5, 14, 23, 41, అలాగే 50, 59 ఇలా ఏ నెంబర్ తీసుకున్నా టోటల్ చేస్తే మనకు 5వ నెంబరే వస్తుంది. మీకు ఈ పేరులో ఏది ఉన్నా కూడా 100% 100% మీరు అనుకున్న గోల్ని రీచ్ అవ్వగలరు. ఎందుకని 1 to 9 నెంబర్లో రింగ్ మాస్టర్ అంటారు ఈ 5వ నెంబర్ని. మాస్టర్ నెంబర్, కమాండింగ్ నెంబర్ కాబట్టి ఎక్కువగా 5వ నెంబర్నే ప్రతి చోట మనం వాడటం జరుగుతుంది న్యూమరాలజీలో. కాబట్టి కానీ 6వ తారీఖు పుట్టిన వారికి మాత్రం 5వ నెంబర్లో పేరు పెట్టకూడదు. గుర్తుపెట్టుకోండి, పెట్టుకోకూడదు కూడా. ఒకవేళ పెట్టవలసిన సందర్భాలు కూడా కొన్ని సందర్భాల్లో వస్తాయి. అది ఎలాగూ అంటే 100కి 20% అంటే 20 మందికి మాత్రమే, 10 మందికి కానీ 20 మందికి కానీ ఇలాంటి సందర్భం వస్తుంది. ఆ సందర్భం ఏమిటి అని అంటే డేటు, మంత్, ఇయర్ కూడితే డెస్టినీ నెంబర్. ఈ 6వ తారీఖున పుట్టినప్పటికీ కూడా మిగిలిన నెంబరు కంప్లీట్ వ్యతిరేక దిశలో ఉన్నప్పుడు అప్పుడు 5వ నెంబర్ని వాడాల్సి వస్తుంది. ఈ 5వ నెంబర్లో పేరు ఉండటం వల్ల రాజకీయ రంగంలో 100% మీరు అనుకున్న గోల్ని రీచ్ అవ్వగలరు. అలాగే ఉద్యోగ రంగంలో కానీ అలాగే ప్రతి ఒక్క వ్యక్తితో కూడా అనుకూలమైన ప్రవర్తన కూడా కలిగి ఉంటారు. సో మంచి ప్రవర్తన కలిగి ఉండాలన్న 5వ నెంబర్లో పేరు ఉండటం వల్ల మంచి రిజల్ట్ ఉంటుంది. అందుకని మనకి 1 to 9లో 5వ నెంబరు అనేది 100% ఒక కమాండింగ్ నెంబర్, ఒక మాస్టర్ నెంబర్. కాబట్టి 5వ నెంబర్లో పేరు ఉన్నవాళ్ళు మ్యాక్సిమం హ్యాపీగా ఉంటారు. ఉదాహరణకు ఒక కంపెనీ పేరు 59లో కానీ 95లో కానీ ఒకవేళ పెట్టినట్లయితే 100% ఆ కంపెనీ దేదీప్యమానంగా వెలిగిపోతుంది. కావాలంటే పరీక్షించి చూసుకోండి, ప్రాక్టికల్గా చూడండి. ఎన్నో కంపెనీలకు మేము పెట్టాము, ఆ సక్సెస్ని చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎవరైనా ఆర్థికంగా కానీ ఒడిదుడుకులుగా కానీ జీవితం కానీ ఒక కంపెనీ కానీ లేదు ఒక సినిమా పేరైనా సరే, ఉదాహరణకు కొన్ని సినిమా పేర్లు మనం చూస్తూ ఉంటాం. దాంట్లో పాజిటివ్ ఆర్ నెగిటివ్ అంటే పాజిటివ్ థింకింగ్లో ఆ పేరు ఉండాలి, నెగిటివ్నెస్ ఉండకుండా పెట్టాలి. దీంతో పాటుగా ఆ నెంబరింగ్ కరెక్ట్గా ఉండాలి. ఒక సినిమా పేరు కూడా పెట్టేటప్పుడు ఒక డైరెక్టర్ కానీ అలాగే ఒక ప్రొడ్యూసర్ కానీ ఒక హీరో మీద కానీ హీరోయిన్ మీద కానీ అంటే ఈ నలుగురు మీద ఆధారపడి ఉంటుంది. కథానాయకులు చాలామంది ఉండొచ్చు దాంట్లో యాక్టర్స్, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ అలాగే నిర్మాత అలాగే హీరో హీరోయిన్ ఈ నలుగురు యొక్క డేట్ ఆఫ్ బర్త్ను పరిగణలో తీసుకుని ఆ యొక్క పేరును కనుక పెట్టుకున్నట్లయితే 100% 100 రోజులు ఆడి తీరుతుందని చెప్పవచ్చు. ఓకేనండి, ఒక కాల్ చూద్దాం. హలో హలో నమస్తే అండి, మీ పేరు? శ్రీరాములు అండి. మీరు కొంచెం పెద్దగా మాట్లాడాలండి, వినిపించడం లేదు. శ్రీరాములు. శ్రీరాములు. అవునండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ టైం చెప్పండి, కొంచెం పెద్దగా చెప్పండి. 5/4/1979. 5/4/1979. టైం చెప్పండి. 11:35 మార్నింగ్. 11:30 మార్నింగ్. ఎక్కడ పుట్టారండి శ్రీరాములు గారు? కడప డిస్ట్రిక్ట్ అండి. కడప డిస్ట్రిక్ట్ అండి. కడపలో పుట్టారు. ఓకేనండి, మీరేం తెలుసుకోవాలనుకుంటున్నారో వివరాలన్నీ కూడా తెలియచేయండి డాక్టర్ జేకేఆర్ గారికి. ఓకే సార్, అందరూ ఏమని పిలుస్తారండి మిమ్మల్ని? శ్రీరాములు గారు. శ్రీరామ్స్ అంటారండి. ఏమంటారండి? రామ్ అని పిలుస్తారు. అవును సార్, రామ్స్ అంటారు. ఓకే ఓకే ఓకే. ఇంటి పేరు చెప్పండి ఒకసారి. ఎస్. ఓకే అండి, మీ సమస్య చెప్పండి. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి, వ్యాపార అభివృద్ధి లేదు, నష్టాలు వస్తున్నాయి, లాస్లో ఉన్నాం. ఓకే అండి, ఓకే రైట్ సార్. మీరు 5/4/1979లో పుట్టారు మీరు. అంటే మీకు 38 సంవత్సరములు ప్రజెంట్ జరుగుతూ ఉన్నాయి. బర్త్ నెంబర్ 5 డెత్ నెంబర్ 8 అంటే
బుధ శనులు కలయిక అంటారండి. ఈ కాంబినేషన్లో ఉన్న మీకు పొట్ట భాగం ముందు కానీ హ్యాండ్స్ మీద కానీ ఒక పుట్టుమచ్చ కూడా కనపడుతుంది. సహజంగా ఒకటి జోలికి వెళ్ళరు, కామ్ గోయింగ్ అని ఉంటారు. కానీ వ్యాపారంలో మనకి ఏదనుకుంటే అది నష్టాలు వస్తున్నాయని చెప్తున్నారు. దీనికి కారణం బర్త్ నెంబర్ అలాగే ఇయర్ నెంబర్ కూడా 8 అండి. మీకు అంటే శనితో బుధుడు రాహు కలిసి ఉన్నారు. ఈ కాంబినేషన్లో ఉన్నప్పుడు సరైన పేరు ఉండాలి. ఇందాక మనం అదే చెప్పుకున్నాం. మీకు 100% 5 నెంబర్లో పేరు ఉండాలి. ఉంటే 100% రిజల్ట్ వస్తుంది. శ్రీరాములు అనే పేరులో RAA ఒక ఏ అడిషనల్గా యాడ్ చేసుకోండి. శ్రీరాములు అని రాసుకోండి. శ్రీరాములు అని చెప్పి 23 టైమ్స్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్, 23 టైమ్స్ ఆఫ్టర్ డిన్నర్, 23 టైమ్స్, ఇలా 23 డేస్. అలాగే ఒక రోజు గ్యాప్ ఇవ్వండి. మరలా సెకండ్ కోర్స్, థర్డ్ ఆర్ ఫోర్త్ ఆర్ ఫిఫ్త్, ఇలా 5 కోర్సులు చేయండి. శ్రీరాములు గారు 100% రిజల్ట్ సాధిస్తారు. మీ వ్యాపారంలో అనేక చికాకులు వస్తున్నాయి అన్నారు. మనం ఇప్పుడు ఈ లైవ్లోనే చెప్పుకుంటున్నాం. విజయదశమి రోజున ఈ 5 రోజులు చేసే ఒక పూజ గురించి మీరు మాత్రం పెన్ను పేపర్ తీసుకుని రాసుకునే ప్రయత్నం చేయండి. అది మాత్రం 100% మీ జీవితంలో 100కి 100% మీకు సక్సెస్ అనేది తెచ్చిపెడుతుంది. ఈ పేరు రాసుకోండి. 5వ నెంబర్ లక్కీ నెంబర్, 1వ నెంబర్ అన్లక్కీ నెంబర్, వైట్ కలర్ లక్కీ కలర్. అలాగే మీరు 6, 7 గణేష్ 3 కలిసిన పెండెంట్ రుద్రాక్ష ఒకటి మెళ్ళ వేసుకోండి. డెఫినెట్గా మంచి రిజల్ట్ వస్తుంది. వెంకటేశ్వర స్వామి గుడి చుట్టూ 7 ప్రదక్షిణలు ప్రతిరోజు కుదిరితే, లేదంటే వారానికి ఒక రోజు. వ్యాపారం, ఆరోగ్యం, ఆయుష్యం, అనంత సౌఖ్యం, సంపత్ సమృద్ధ్యం, శుభ సన్నిధానం, కర్పూర దీపేన లభస్య దేహి నీరాజే వెంకటనాదం నిత్యం అన్నట్టు 7 సార్లు ఈ మంత్రాన్ని చదువుతూ 7 ప్రదక్షిణలు చేయండి. హారతిస్తూ మంచి రిజల్ట్ వస్తుంది. ఇలా ఒక మండలం రోజులు 41 రోజులు చేసి చూడండి. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే డాక్టర్ జేకేఆర్ గారు, దేవి శరన్నవరాత్రులలో మూలా నక్షత్రం రోజున సరస్వతి బీజాక్షరాలు, అలాగే విజయదశమి రోజున కూడా అలాంటి బీజాక్షరాలను మీరు రాసే ప్రయత్నం చేస్తున్నారు కదండి. అసలు అలా రాయటం వల్ల కలిగే ఫలితాలు ఏమిటి, దాని విశిష్టత ఏమిటి తెలియచేయండి. తప్పకుండా అమ్మా. గత 3 సంవత్సరాల నుంచి మనం రాస్తూ ఉన్నామమ్మా. మూలా నక్షత్రం రేపు శనివారం నాడు 8వ తారీఖు వచ్చింది. ప్రేక్షకులు అందరూ గమనించండి. మా పీఠంలో దశమహావిద్యలు జరుగుతున్నాయి. పోయిన వారం కూడా చెప్పాము. ఈ దశమహావిద్యలతో పాటుగా ఈ మూలా నక్షత్రం రోజున చదువుకున్న విద్యార్థులందరికీ కూడా ఇక్కడ చదువుకున్నా అంటే నాకు ఇంజనీరింగ్ చదువుతున్నానంటే అక్కడ అంటే వయసుతో పని లేదు. విద్యార్థి అనేవాడు ఎవరైనా కానీ, అలాగే ఒక గాయకుడు కావచ్చు, అంటే ఒక రచయిత కావచ్చు, అంటే ఇంకా చదువుతూ ఉన్నవాడు ఎవరైనా సరే రాసుకోవచ్చు అండి. దీంతో వయసుతో పని లేదు. ఈ నాలుక మీద రాసే యొక్క బీజాక్షరాలు వల్ల మనకి జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అలాగే మనం అంటే సపోజ్ పిల్లలు మన మాట వింటలేదు అనుకోండి, వాళ్ళు మన కంట్రోల్లోకి వచ్చేస్తారు. మొండి వైఖరి ఉన్న వాళ్ళందరూ కూడా కంట్రోల్ అవుతారు. జ్ఞాపక శక్తితో పాటుగా చదువులో కానీ వారు అనుకున్న రంగంలో నిష్ణాతులుగా ఉంటారు ఈ మూలా నక్షత్రం రోజున. అలాగే విజయదశమి రోజున హైదరాబాద్లో రాయటం జరుగుతుంది, అమీర్పేటలో. అలాగే మూలా నక్షత్రం రోజున మాత్రం మా పీఠంలోనే జరుగుతుంది. కాబట్టి ఎక్కువగా ఈ వారం రోజుల పాటు పీఠం దగ్గరే ఉండటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎవరైనా నన్ను కలవాలనుకున్న వారికి పీఠం దగ్గరికే రావాలి. రేపు గురువారం ఒక్కరోజు మాత్రమే మీకు విజయవాడలో అందుబాటులో ఉండటం జరుగుతుంది. అలాగే ఈరోజు హైదరాబాద్లో అమీర్పేటలో అందుబాటులో ఉండటం జరుగుతుంది. మూలా నక్షత్రం రోజున రాసిన బీజాక్షరాలు మరలా విజయదశమి రోజు వరకు రోజు రాస్తూనే ఉంటాం. కాబట్టి ఎవరైనా ఈ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మీరు స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నంబర్లు కాల్ చేయండి, మరిన్ని వివరాలు తెలియజేస్తారు. ఓకే డాక్టర్ జేకేఆర్ గారు, ఈ కేరళ సంఖ్యా జ్యోతిష్యాన్ని ఆశ్రయించి చాలా మంది కూడా మీ దగ్గరకు వస్తుంటారు, కరెక్షన్స్ తీసుకొని విజయవంతంగా సంతోషంగా తిరిగి వెళ్తూ ఉంటారు కదండి. అటువంటి వారి సక్సెస్ స్టోరీని తెలియజేస్తారా అండి? తప్పకుండా అమ్మా. ఈ వారం భీమవరం అమ్మ ఈవిడిది. సో లక్ష్మి గారు వారి భర్త గారు జయకుమార్ గారు, వీడు గతంలో భీమవరంలో నన్ను కలిశారమ్మా. కలిసినప్పుడు ఈ యొక్క లక్ష్మి గారికి బాగా బ్యాక్ పెయిన్ ఉండేది. ఎన్ని మందులు వాడినా అనేక రకాలుగా ఆయుర్వేదం కానీ ఇంగ్లీష్ మెడిసిన్ కానీ అనేక మందులు వాడారు, ఎక్కడా కూడా అది కంట్రోల్ అవ్వలేదు. తర్వాత ఆరోగ్యం తరచూ ఏదో ఒక ఇబ్బంది పెడతా ఉండేది. టోటల్గా ఫ్యామిలీలో చిన్న చితక చికాకులు ఇవన్నీ ఉండేవి. ఆ టైంలో నన్ను కలిసినప్పుడు వారి నేమ్ కరెక్షన్తో పాటుగా వారికి రింగు రుద్రాక్ష అన్నీ కూడా ఇవ్వటం జరిగిందమ్మా. ఇచ్చిన తర్వాత దక్షిణార్థ శంఖాన్ని పెట్టుకుని వారు పూజించిన తర్వాత వారి జీవితంలో వచ్చిన మార్పులు ఏమిటి అని అంటే ఆవిడకి ఆరోగ్యపరంగా 100% క్యూర్ అవ్వటం,
సో దీంతో పాటుగా పిల్లల జాతకాలు కూడా తర్వాత ఆవిడికి తగ్గిన తర్వాత పిల్లల జాతకాలను కూడా తీసుకురావటం, పిల్లలకి ఏం జరుగుతుంది రేపు, అలాగే అమ్మ మీ పెద్దబాబుకి పలానా టైంలో యాక్సిడెంట్ అవుతుంది జాగ్రత్త అని చెప్పాము, చెప్తే వాళ్ళు కామన్గా తీసుకున్నారు. ఆ తర్వాత వారికి యాక్సిడెంట్ అవ్వటం, దాని నుంచి బయటపడటం, ఆ తర్వాత వారి జాతకాలు కరెక్ట్ చేయటం అన్నీ జరిగినాయి. ఈ రోజున టోటల్ ఫ్యామిలీ ఫైనాన్షియల్గా కానీ మెంటల్గా కానీ అన్ని రకాలుగా కూడా మాకు చాలా పీస్గా ఉందండి, చాలా బాగున్నాము. ఇదంతా కూడా కేరళ సంఖ్య జ్యోతిషం యొక్క చలవే అని చెప్పి వారు స్వయంగా ఈ లెటర్ పూర్వకంగా మాకు తెలియజేశారు. వారి ఫోన్ నెంబర్ కూడా మీకు వారి అడ్రస్ కూడా ఇస్తాను. జై కుమార్, భార్య పేరు లక్ష్మి. సో భీమవరం, తూర్పుగోదావరి జిల్లా. వారి ఫోన్ నెంబర్ 9666133323. మరొకసారి 9666133323. మీరే కాల్ చేసి తెలుసుకోండి. ఇలాంటి సక్సెస్ స్టోరీస్ కొన్ని వేలల్లో ఉన్నాయి. అలాగే మేము చేసే ప్రతి పూజా కార్యక్రమాలు అన్నీ కూడా యూట్యూబ్ సైట్స్లో జేకేఆర్ న్యూమరాలజీలో పెడుతూ ఉన్నాం. జేకేఆర్ 366 జేకేఆర్ న్యూమరాలజీని మీరు లాగిన్ అయితే మన లైవ్ కార్యక్రమాలు కానీ మేము చేసిన అనంత పద్మనాభ స్వామి పూజ, శంఖ పూజల యొక్క అన్ని వివరాలు కూడా దాంట్లో ఉంటాయి. ఇలాంటి వారి సక్సెస్ స్టోరీస్ కూడా యూట్యూబ్లో మీకు కొన్ని వేలల్లో ఉంటాయి, చూడొచ్చు. ప్రతి వారం ఏవిస్ ద్వారా చూపిస్తున్నాం, వారి ఫోన్ నెంబర్లు కూడా ఇస్తున్నాం. దీనికి కారణం మేమిచ్చే రెమెడీలో 13 శాస్త్రాలు ఒక వ్యక్తి జాతకం పైన మేము ఇంప్లిమెంట్ చేసి వారి జాతకంలో లక్ష్మి గారు, జయకుమార్ గారి యొక్క సక్సెస్ లాగా మీ జీవితంలో కూడా సక్సెస్ ఇవ్వాలనేదే మా ఉద్దేశం. అలాగేనండి, ఇప్పుడు విన్నారు కదండి, అలా ఒకరిద్దరు కాదు చాలా మంది కూడా మంచి విజయాలను చవి చూశారు. అటువంటి వారి సక్సెస్ స్టోరీస్కి సంబంధించిన ఒక ఏవీని ఇప్పుడు చూద్దాం. కిరణాలను ప్రసరించే అఖండ కార్తీక జ్యోతి ఒకటి. అన్ని సమస్యలకు పరిష్కారం కేరళ జ్యోతిష సంఖ్యా శాస్త్రం ఒకటి. ఇక ఆలస్యం ఎందుకు? ప్రముఖ కేరళ జ్యోతిష సంఖ్యా శాస్త్రవేత్త బ్రహ్మశ్రీ డాక్టర్ జేకేఆర్ గారిని ఈ రోజే సంప్రదించండి. మహిమాన్వితమైన దక్షిణావృత శంఖ పూజల్లో ఎన్నో విశేషాలు దాగున్నాయి. అసలు దక్షిణావృత శంఖం ఇంట్లో ఉంటే అంతకంటే శుభప్రదం మరొకటి ఉండదు. శ్రీ మహావిష్ణువు మోహిని అవతారానికి ప్రతీకగా దక్షిణావృత శంఖాన్ని పూజిస్తారు. శంఖం శిఖరాగ్రం శివలింగ తత్వం, మధ్య భాగం మోహిని యోనితత్వం, క్రింది కొన భాగం ఆదిపరాశక్తి శక్తి తత్వానికి చిహ్నంగా భావిస్తారు. కనుక దీనిని శైవ, వైష్ణవ, కార్తికేయ తత్వానికి ప్రతీకగా భావించి పూజించటం ఎంతెంతో శుభప్రదం. క్షణానికో సమస్య, అడుగుకో అవరోధం, వెంటాడే దురదృష్టం, కలసిరాని కాలం. ఇలాంటి స్థితిలో దిక్కుతోచక అవస్థలు పడుతున్నారా? అంతుచిక్కని ఈ పరిస్థితుల నుంచి బయటపడాలనుకుంటున్నారా? కేరళ సంఖ్యా జ్యోతిష్యం. కేరళ సంఖ్యా జ్యోతిష్య నిపుణులు బ్రహ్మశ్రీ డాక్టర్ జేకేఆర్ గారు న్యూమరాలజీ, నేమాలజీ, గ్రాఫాలజీ, ఆస్ట్రాలజీ, ప్రోనాలజీ, రుద్రాక్షలు, రత్నాలు, ప్రశ్నాశాస్త్రం, మంత్రశాస్త్రం, పుట్టుమచ్చల శాస్త్రం, వాస్తు శాస్త్రం, ఇలా 13 శాస్త్రాల ద్వారా మీకు సరైన పరిష్కార మార్గాన్ని సూచిస్తారు ప్రముఖ కేరళ జ్యోతిష సంఖ్యా శాస్త్రవేత్త బ్రహ్మశ్రీ డాక్టర్ జేకేఆర్. ఊరడి సత్యనారాయణ, హైదరాబాద్ నివాసిని. నేను గత 20 సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ వ్యాపారము, గత 3-4 సంవత్సరాల నుండి వ్యాపారంలో అనేకమైన ఒడిదుడుకుల వలన నష్టాలలో కూరుకొని అప్పుల పాలయ్యాను. ఉన్న కట్టిన ఇల్లు అటువంటిది కూడా అమ్ముకోవాలనే ఆలోచనతో సంవత్సరం అంతా ప్రయత్నం చేసిన, అయినా ఇల్లు అమ్ముడు పోలా. చివరికి రోజు మాదిరిగానే ఓ రోజు టీవీ చూస్తూ భక్తి ఛానల్లో గురుగారి యొక్క కార్యక్రమం వస్తుండే, ఈ గురుగారి ఫోన్ నంబర్ తీసుకొని ఇక్కడికి గుడివాడ రావడం జరిగింది. నా సమస్యను గురుగారు ముందు పెట్టాను. గురుగారు నా పేరులో కరప్షను, తర్వాత ఒక 2-3 చిన్న మంత్రాలు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క 5 పర్యాలు చేయండి, కోర్సు పూర్తి చేయండి, మీకు మంచి ఫలితం ఉంటుందని చెప్పడం జరిగింది. సమస్యల నుంచి మెల్లమెల్లగా నాకు 2 నెలల లోపల మంచి రిజల్ట్ వచ్చిందండి. ఈరోజు నేను లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ యాదగిరిగుట్టలో నాకు ఒక 5 వెంచర్స్ ఉన్నాయి. ఇప్పుడు వారు చెప్పినట్టుగా నేను చేస్తున్నాను. నాకు మంచి రిజల్ట్ వచ్చిందని నేను మీ అందరి ముందు చెప్తున్నాను. నేను మా భార్య గారి కూడా ఆరోగ్యం బాగలేకుండే, ఆమెను కూడా చూపించాను. ఆమె పరిస్థితులు మెల్లమెల్లగా కోరుకుంటుంది. కాబట్టి గురుగారికి పాదాభివందనాలు. పూజ, ప్రాణ ప్రతిష్ఠ చేసిన శంఖములు అందుబాటులో ఉన్నాయి. సంప్రదించవలసిన నెంబర్లు. సార్ని కలవలేని వారికి మొబైల్ అపాయింట్మెంట్ అందుబాటులో ఉన్నాయి. ఈ రోజే సంప్రదించండి బ్రహ్మశ్రీ డాక్టర్ జేకేఆర్, ప్రముఖ న్యూమరాలజిస్ట్. ఫోన్ నెంబర్స్
7207943999, 8858999935, 8977555193, 8977555194. Mail jkr366@gmail.com. వీక్షించారు కదండి. అలాగే జేకేఆర్ గారు ఇవే కాకుండా ఎన్నో రకాల ఆధ్యాత్మిక క్రతువులను కూడా నిర్వహిస్తున్నారు. ఆసక్తి ఉన్నవారు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆ కార్యక్రమాల్లో పాల్గొని చక్కటి ఫలితాలను పొందే ప్రయత్నం కూడా చేయొచ్చు. అలాగే ఇప్పుడు మనం చూస్తే దేవి శరన్నవరాత్రులలో ఈ ఆర్థిక సమస్యలన్నీ కూడా తీరిపోయి అఖండ ఐశ్వర్య ప్రాప్తికి ఏ విధంగా ఆరాధన చేయాలండి? తప్పకుండా ప్రేక్షకులకి పోయిన వారం కూడా చెప్పామురా మనం ఏమనంటే దశ మహావిద్యలు మా పేటలో జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికి 4 రోజులు కంప్లీట్ చేసుకుని ఇంకా 6 రోజుల పాటు ఉంది. కాబట్టి ప్రేక్షకులు ఎవరైనా వారి గోత్రనామాలను రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఈ 6 రోజుల పాటు దశ మహావిద్యలు వారి గోత్రనామాలపైన వారి సమస్య పైన స్వయంగా నేనే చేయటం జరుగుతుంది. కాబట్టి అటు వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి, మరిన్ని వివరాలు తెలియజేస్తారు. ముఖ్యంగా ఈ విజయదశమి రోజున ఈ రోజు నుంచి మీరు అందరికీ దక్షిణాది శంఖములు ఈ కేరళ సంఖ్య జ్యోతిషాన్ని ఆచరించిన ప్రతి ఒక్కరికి ఈ శంఖం యొక్క మహత్యం ఏమిటో తెలుసు. ఈ శంఖము అంటే విజయానికి సంకేతమే. అంటే మీకు చిన్న కథ కూడా చెప్పాలి. ఎందుకనంటే పాండవుల్లో అర్జునుడు అజ్ఞాతవాసానికి అంటే పాండవులందరూ కూడా అజ్ఞాతవాసానికి వెళ్తున్నప్పుడు సెమీ చెట్టు అంటే జమ్మి చెట్టు దగ్గరికి వచ్చి వారి ఆయుధాలని ఇలా వెళ్తే మారు వేషాల్లో వెళ్ళాలి కాబట్టి ఆయుధాలను ఎక్కడ భద్రపరచాలా అనుకున్నప్పుడు ఆ యొక్క సెమీ చెట్టు పైన అమ్మనే సెమీ చెట్టును నమస్కరించి అమ్మ ఈ మాకు తప్ప వేరెవరికి కూడా ఈ ఆయుధాలగా కనపడకూడదని ఆ సెమీ చెట్టు మీద పూజించి నమస్కారం చేసుకుని వీరు మారు వేషాల్లో వెళ్ళిన విషయం అందరికీ తెలిసిందే. మరలా తిరిగి వచ్చి ఆ యొక్క ఆయుధాలను తీసుకుని మరలి అమ్మకు పూజ చేసి ఆ యొక్క జమ్ము చెట్టుకు పూజించి మరల వీరు కౌరవుల పైన విజయాన్ని సాధించారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఈ జమ్మి చెట్టు పై నుంచి ఆయుధాలు తీసుకున్నప్పుడు చేసింది శంఖనాదము, విజయానికి సంకేతం. కాబట్టి ఆ రోజును పూజించినప్పుడు అమ్మవారి వీరికి ఆనతి ఇచ్చింది. అది ఆ శంఖాన్ని పూరించి కౌరవుల మీద యుద్ధాన్ని ప్రకటించారు. సో ఆ రకంగా కౌరవులు జయించి వారి రాజ్యాన్ని పొందిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇంకా మనకి రామావతారంలో ఆ సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారమైనప్పటికీ కూడా ఆయన సైతము కూడా పాడ్యమి రోజున అంటే ఎప్పుడైతే ఈ యొక్క రామనాసురుని 10 తలకాయలు చూశాడో రాముడికే ఒక రకమైన ప్రీతి చెంది వెంటనే వారిలో శక్తిని మేల్కొల్పటానికి సెమీ చెట్టు దగ్గరికి వచ్చి మరలా నమస్కారం చేసి అమ్మ మరల నాకు ఆ శక్తినివ్వని చెప్పి పాడ్యమి రోజున పూజించడం మొదలుపెట్టి విజయదశమి వరకు వారితో యుద్ధం చేసి ప్రతిరోజు పూజించి ఆయనకి రామనాసురుడి పైన యుద్ధాన్ని ప్రకటించారు. యుద్ధాన్ని ప్రకటించడంలో రామనాసురుడు సంహరించిన తర్వాత మరలా రామరాజ్యమునికి వెళ్తున్నప్పుడు కూడా శంఖాన్ని పూరించి మరలా రామరాజ్యానికి వెళ్ళారు. అంటే ఇక్కడ ఒక శక్తి కావాలి అంటే జమ్మి చెట్టుని పూజించాలి. ఇక్కడ అందుకనే మనకి విజయదశమిలో చివరి రోజు విజయదశమి రోజున జమ్మి చెట్టుని కొట్టి ఆ ప్రాంతంలో పెట్టి పూజించడం మన ఆనవాయితీగా వస్తుంది. ఈ జమ్మి చెట్టుకి అంత పవిత్రత ఉంది. మీరు చేయవలసింది ఏమిటి? ఇన్ని చెప్పుకున్నాం మనం ఈ శంఖం గురించి జమ్మి చెట్టు గురించి. ప్రతి ఒక్కరూ కూడా ప్రతి వారం ఈ కేరళ సంఖ్య జ్యోతిషం ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఇది 100% చేసి తీరండి. మీ జీవితంలో కూడా అద్భుత విజయాలు వస్తాయి. మేము చేస్తూ ఉన్నాం. అందువల్ల మీ అందరూ కూడా ఇలాంటి లబ్ధి పొందాలనే ఉద్దేశంతో మేము తెలియచేస్తున్నాం. చక్కగా మీ దగ్గర శంఖం ఉంటే ఓకే, లేదంటే శంఖాన్ని తెప్పించుకుని ఆ రోజున శంఖము కుబేర యంత్రమును పెట్టి ఓం శ్రీ లక్ష్మీ సహోదరాయ దక్షిణావృత శంఖాయ నమః, ఓం హ్రీం సకల దారిద్ర్య వినాశిన్యే ధనధాన్యం సమృద్ధ్యం దేహి దేహి స్వాహ ఈ 2 మంత్రాలతో శంఖాన్ని పూజించండి. ధూమ్ ధూమ్ దుర్గాయే నమః, ఓం ధూమ్ ధూమ్ దుర్గాయే నమః అనే మంత్రంతో ఆ రోజున శక్తి కోసం ఆ మంత్రాన్ని చేయండి. ఐశ్వర్యం కోసం విజయం కోసం ఈ శంఖాన్ని పూజించండి. పూజించిన తర్వాత 11 కోరికల చీటిని రెడ్ క్లాత్ పైన పెట్టి శంఖమును పెట్టుకునే విధానం అందరికీ తెలుసు. కాబట్టి ఈ పూజించిన తర్వాత శంఖమును మూటగట్టి బీరువాలో పెట్టుకోండి. తర్వాత చక్కగా ఇదే శంఖం దగ్గర ఇంకొక పేపర్లో మీ కోరికలు ఏదైతే ఉన్నాయో అవి రాసుకుని చక్కగా పూజ అయిన తర్వాత జమ్మి చెట్టు మీకు దగ్గరలో ఎక్కడైతే ఉంటుందో విజయదశమి రోజు రాత్రి వెళ్ళి చక్కగా జమ్మి చెట్టు పైన దీన్ని ఆ రోజునే చక్క దారంతో కట్టి జమ్మి చెట్టు పచ్చని ఆకులు ఉన్న చోట కట్టండి. ఈ రకంగా కట్టి ఆ రోజు తెల్లారి ఆ జమ్మి చెట్టుకి నమస్కారం చేసి 11 ప్రదక్షిణలు కూడా చేయండి. ఎట్లయితే అర్జునుడు మాకు తప్ప ఎవరికి కనపడకూడదని కోరుకున్నాడో మీరు ఏ కోరికలైతే ఉన్నాయో ఆ కోరికలను మనసులో చెప్పుకుని అమ్మా మాకు ఇది ఇవ్వు, సంవత్సరం తిరిగేలోగా మరలా ఈ రోజు వచ్చేసరికి మా కోరికలన్నీ నెరవేరాలని సంకల్పం చేసి మీరు చక్కగా మీ ఇంటికి రండి. పొద్దున్నే ఉదయాన్నే లేచి చక్కగా స్నానమాచరించి మరలా జమ్ము చెట్టు దగ్గరికి వెళ్ళి మీరు రాసిన చీటీ ఎక్కడుందో గుర్తుపెట్టుకుని ఆ చీటీ దానితో పాటుగా జమ్మి చెట్టు యొక్క ఆకులు
చిన్న రెమ్మ తెచ్చుకుని మీ ఇంట్లో భద్రపరచండి. ఆ రోజున బంగారంతో సమానం ఆ జమ్మి చెట్టు యొక్క పత్రి. కాబట్టి ఆ పత్రి మీ కోరికల చీటిని ఇంట్లో బీరువాలో పెట్టుకోండి. మరలా సంవత్సరం విజయదశమి వచ్చిన రోజున ఓపెన్ చేసి చూడండి. ఎన్ని కోరికలు తీరి ఉంటాయో, మీ జీవితంలో అద్భుత ఫలితాలు ఎన్ని వస్తాయో మీరే చూదురు. కానీ ఉదయం పూట శంఖ పూజ, శంఖము, కుబేర యంత్రం పెట్టి పూజ, సాయంత్రం ఈ క్రియ, ఈ 2 క్రియలు చేసి చూడండి. మీ జీవితంలో అద్భుత ఫలితాలు వచ్చి తీరుతాయి. ఓకే, మరి కాల్ చూద్దామండి. హలో హలో, నమస్తే అండి. మీ పేరు? నా పేరు పద్మజ అండి. ఎక్కడి నుంచి అమ్మా? రేపల్, గుంటూరు నుంచి అండి. అవునా, మీ గురించేనా? నా గురించేనండి. వివరాలు తెలియజేయండి. డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్, టైం చెప్పండి. 28/1967 అండి. 28/67. సమయం? 20 ఉదయం 12 నుంచి 12:30 లోపండి. అవునా అండి. ఓకే, ఎక్కడ పుట్టారమ్మా? గుంటూరు అండి, రేపల్లి అండి. రేపల్లి. ఓకే, పద్మజ గారు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? నా వివరాలు పేరండి, అన్ని సమస్యలే ఆర్థికంగా పిల్లలతోనూ అన్నీను. నా పేరులో ఏమన్నా మార్పు ఏమన్నా? అమ్మ ఇంటి పేరు ఒకసారి చెప్పండి అమ్మా. పద్మజ గారు మళ్ళీ పెద్ది అండి. ఎమ్మ. ఓకేరా అమ్మా, మీరు పద్మ అని పిలుస్తారమ్మా అందరూ మిమ్మల్ని? అవునండి. రైట్ అమ్మా. పద్మ అంటే 18వ నెంబర్ అమ్మా. ఈ నెంబర్ గురించి ప్రతి వారం ఏ న్యూమరాలజిస్ట్ అని చెప్తారు ఇది రివర్స్ నెంబర్ అని. కానీ ఈ పద్మ అనే నెంబర్ 18 కాంబినేషన్ అమ్మా. శని రవుల కలయిక. ఎందుకని? ఆస్ట్రో న్యూమరాలజీలో మనకు తెలిసే యొక్క క్లారిటీ ఏంటంటే, శని రవుల కలయిక అంటే శని యొక్క కొడుకే రవి అయినప్పటికీ కూడా వీళ్ళిద్దరు కనుక ఏ ఇంట్లో ఉంటే, ఒకే ఇంట్లో కనుక ఇద్దరు ఉన్నట్లయితే ఆ ఇల్లంతా కూడా దగ్నం చేసేస్తారమ్మా. అంటే పచ్చగడ్డి కూడా బొగ్గు మండిపోతుంది. అలాంటి నెంబర్ అనమాట. అందువల్లే అది మంచి నెంబర్ కాదు అని చెప్తున్నాం. ఎనివే పద్మ అనే పేరులో PADHMA ఓకే ఇచ్చాట్ చేసుకోండి అమ్మా. ఇంటి పేరు ఎం అని చెప్పారు. ఎం సాయి పద్మ, SAI సాయి, PADHMA సాయి పద్మ అని చెప్పి బిఫోర్ బ్రేక్ఫాస్ట్ ఆర్ 32, ఆఫ్టర్ డిన్నర్ 32. ఇలా 32 డేస్ అమ్మ. ఒక రోజు గ్యాప్ ఇవ్వండి. మరలా సెకండ్ కోర్స్ ఆర్ 3rd ఆర్ 4th ఆర్ 5th ఇలా 5 కోర్సులు చేయండి. అలాగే మీ బర్త్ నెంబర్ 2 ఆ డెస్ట్ నెంబర్ 6 అమ్మ. ఎప్పుడైతే చంద్రుడు, శని, శుక్రుడు కలిశారో జీవితంలో మీరు మంచి మాట్లాడినా కూడా చెడు దురుస్తూ ఉంటుందమ్మా. చివరికి ఏమైనా మీ భర్తతో సైతం ఇలాంటి రిస్కులు మీరు పే చేస్తున్నారు. ఎనివే మీకు మోచేయందు కానీ అలాగే ఫోర్ హెడ్ మీద కానీ ఒక పుట్టుమచ్చ కూడా కనపడుతుంది. కోపం ఎక్కువగా ఉంటుందమ్మా. మీరు చేయవలసిందల్లా ప్రతిరోజు కూడా ఓం హ్రీం సకల కార్యసిద్ధికరాయ శ్రీవర్ధమానాయ నమః అనే మంత్రం చేయండి. ఇందాక మనం విజయదశమి రోజున ఒక పూజ క్రియ చెప్పాము. అది మీరు చూసి ఉంటే కనుక ఆ క్రియను కనుక మీరు ఆచరిస్తే 100% మీ జీవితంలో సత్ఫలితాలు వచ్చి తీరతాయి. దక్షిణార్థ శంఖము, కుబేర యంత్రము, అలాగే సెమీ పూజ ఈ 3 చేయండి అమ్మా. మీ జీవితంలో అద్భుత ఫలితాలు వస్తాయి. అలాగే మీ గోత్రనామాల పైన ఇప్పుడు దశమహావిద్యలు జరుగుతున్న పేటమందు దాని వివరాలు తెలుసుకోవాలంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నంబర్లకు కాల్ చేయండి. మరిన్ని వివరాలు తెలియజేస్తారు. అలాగే ఈ ఒక్కరోజు మాత్రమే మీకు హైదరాబాద్లో అందుబాటులో ఉండటం జరుగుతుంది. కేవలం మంగళవారం ఒక్కరోజు మాత్రమే అమీర్పేటలో హోటల్ గ్రాండ్యూర్లో అందుబాటులో ఉండటం జరుగుతుంది. రేపు గురువారం విజయవాడలో అందుబాటులో ఉండటం జరుగుతుంది. మిగిలిన రోజులు 4 రోజులు 5 రోజులు కూడా కంప్లీట్ మీకు మా పేట మందు మాత్రమే మీకు దొరకటం జరుగుతుంది. కాబట్టి ప్రేక్షకులు అపాయింట్మెంట్స్ కోసం కానీ, దక్షిణార్థ శంఖములు కానీ, కుబేర యంత్రములు కానీ, ఈ దశ మహావిద్యలు మీ పేరు మీద చేయించుకోవడం రిజిస్ట్రేషన్ కోసం కానీ స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్లకు కాల్ చేయండి. మరిన్ని వివరాలు తెలియజేస్తారు. సమస్య ఎంతటిదైనా ఈ 13 శాస్త్రంలో మీ జాతకాన్ని చూడటం వల్ల 100కి 100% రిజల్ట్ వచ్చి తీరుతుంది. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. ప్రతి వారం మనం చూపించే ఏవీస్ ద్వారా కూడా చూపిస్తున్నాం. యూట్యూబ్ సర్చ్లో JKR న్యూమరాలజీ, JKR 366 లాగిన్ అవ్వండి. మరిన్ని వివరాలు మీరు చూడొచ్చు. చాలా సంతోషం అండి. మీ సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలు మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. వీక్షించారు కదండి, ఇది ఇవాళ మన కేరళ సంఖ్యా జ్యోతిష్యం కార్యక్రమం. ఇక్కడ దేవి శరన్నవరాత్రి పురస్కరించుకొని కూడా వాళ్ళు దశమహా విద్యలను పూజలను కూడా పీఠంలో ఎంతో చక్కగా నిర్వహిస్తున్నారు. ఆసక్తి ఉన్నవారు పేరు గోత్రాలను నమోదు చేసుకోవచ్చు. అలాగే మూలా నక్షత్రం రోజున, విజయదశమి రోజున కూడా సరస్వతి బీజాక్షరాలను కూడా వాళ్ళు రాస్తున్నారు. ఆసక్తి ఉన్నవారు సంప్రదించే ప్రయత్నం చేయండి. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. JKR న్యూమరాలజిస్ట్, కేరళ సంఖ్యా జ్యోతిష్యం. డోర్ నెంబర్ 16/54-B3, సాయిరామ్ అపార్ట్మెంట్స్, చిన్నరామాలయం స్ట్రీట్, సత్యనారాయణపురం, గుడివాడ 521301, కృష్ణా డిస్ట్రిక్ట్. సెల్ నెంబర్స్ 8858 9935 72079 4399.